ఒక ఊరిలో రవి అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి లక్కీ అనే కొడుకు. రవి తన కొడుకుతో ఎంతో ప్రేమించేవాడు. లక్కీ కూడా నాన్నని ఎంతో గౌరవించేవాడు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్లా ఉండేవారు. లక్కీ 1వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజు సాయంత్రం రవి ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాక లక్కీ కలిసి బడిలో ఏం జరిగిందని మాట్లాడేవాడు. రవి లక్కీతో ఆటలు ఆడేవాడు. క్రికెట్, క్యారమ్స్ అలా ఆడుతూ ఉండేవాడు. అతను మొదటి స్థానం పొందలేకపోయాడు. అప్పుడే లక్కీ దగ్గరికి వచ్చి విజయం మాత్రమే కాదు, ప్రయత్నం కూడా విలువ ఉంది. నువ్వు ప్రయత్నం చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పాడు. రవి మాటలకి లక్కీ ఎంతో ఆత్మవిశ్వాసంతో నింపాయి. లక్కీ మరింత కష్టపడి నిర్ణయించుకున్నాడు. కొన్ని నెలల తర్వాత మరో పోటీ జరిగింది. లక్కీ తన నాన్న ప్రోత్సాహంతో విజయాన్ని సంతోషం చేసుకున్నాడు. ఆ రోజు లక్కీ అర్థం చేసుకున్న నాన్న మాత్రమే కాదు, అతను నా బెస్ట్ ఫ్రెండ్ అని ఇలా రవి మరియు లక్కీ బలమైన స్నేహంతో జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.